1000 అబద్ధాలు ఆడి అయినా ఒక పెళ్లి చేయవచ్చు అనేది సాధారణంగా చెప్పుకునే మాట. అబద్ధం చెప్పడం తప్పేం కాదు అనే విషయాన్ని స్పష్టం చేయడానికి ఇలాంటి వాక్యాలు వాడుతుంటారు. అయితే ఒక మంచి పని చేయడానికి, మంచిని రక్షించడానికి, నలుగురికి మేలు చేయడానికి అబద్ధం చెప్పినా పర్లేదు. కాని కొందరికి అబద్ధాలు చెప్పడం చాలా అలవాటుగా ఉంటుంది. అబద్ధాలు చెప్పడం వల్ల స్వార్థం చూసుకోవడం, లాభపడటం జరుగుతూ ఉంటుంది. ఈ కారణంగా అబద్ధాలు చెప్పి సుఖపడిపోతూ ఉంటారు. కాని ఇలా అబద్ధాలు చెప్పడం చెడ్డ అలవాటు అని చెప్పడం కాదు. సాక్షాత్తూ ఆ శని మహాత్మునికి కోపం వస్తుంది అంట. అసలు అబద్ధాలకు, శని మహాత్మునికి మధ్య సంబంధం ఏంటి? అబద్ధాలు చెబితే ఏం జరుగుతుంది తెలుసుకుంటే. శని దేవుడికి అబద్ధాలు చెప్పేవారంటే ఇష్టం ఉండదట. అబద్ధాలు చెప్పేవారు శని దేవుడి దృష్టిలో పడతారట. వీరు ఆయన దృష్టి నుండి అస్సలు తప్పించుకోలేరట. ఆయన అబద్ధాలు చెప్పేవారిని అస్సలు క్షమించలేడట. అబద్ధాలు చెప్పేవారికి శని దేవుడు భయంకరమైన శిక్షలు వేస్తాడని చెబుతున్నారు. శని దేవుడు న్యాయదేవుడు అని అనడం వినే ఉంటారు. చేసిన పనుల తాలూకు కర్మను ఆయనే అమలు చేస్తాడు. అలాగే అబద్ధాలు చెప్పే వారికి కూడా శిక్ష వేసేది శని దేవుడే. అబద్ధాలు చెప్పే అలవాటు ఉన్నవారికి శని దేవుడు జీవితాంతం బాధపడే, ఇబ్బంది పడే శిక్షలు వేస్తాడని అంటున్నారు. అబద్ధాలు చెప్పి ఆ తరువాత అవన్నీ మర్చిపోయిన వ్యక్తులు కొందరు ఉంటారు. తరువాత కష్టపడుతున్నా సరే జీవితంలో ఎదుగుదల లేదని, కెరీర్లో పురోగతి లేదని చెబుతుంటారు. ఇదంతా శని దేవుడు వేసిన శిక్ష తాలూకు ప్రభావమే. కుటుంబ సభ్యుల మధ్య కూడా గొడవలు, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, మనుషుల మధ్య అంతర్యుద్ధాలు వంటి పరిస్థితులు ఏర్పడతాయట. ఏ పనులు మొదలుపెట్టినా ఆ పనులు చెడిపోవడం, పనులు మధ్యలోనే ఆగిపోవడం, నష్టం కలగడం వంటివి కూడా శని దేవుడు అసంతృప్తి కావడం వల్ల సంభవిస్తాయట. పనులు చెడిపోవడం, జీవితంలో ఎదగలేకపోవడం జరుగుతుందట. అబద్ధాలు ఆడితే శనిదేవుడి ప్రభావం ఇలాగే ఉంటుంది. అందుకే పొరపాటున కూడా అబద్ధాలు అనేవి ఆడకూడదు.